హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో యోగి బాబు నటించినటువంటి ఒక హిస్టరీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బోట్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ మూవీ 1943వ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇండియాలో స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటారు. మరోపక్క రెండవ ప్రపంచ యుద్ధం అంటూ హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెడతాడు. జపాన్ కూడా తనకి వ్యతిరేకంగా బాంబుల్ని రెడీ చేస్తూ ఉంటుంది. దాంతో మద్రాసు మీద కూడా బాంబు పడుతుంది అని దాదాపు మద్రాసులో 50% మంది మద్రాసుని విడిచిపెట్టి వెళ్లిపోతూ ఉంటారు. అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అయినప్పటికీ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ కార్యాలయాల్లో వారానికి ఒక్కరోజు మాత్రం డ్యూటీని చేస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో 1943 అక్టోబర్ 11వ తేదీ మద్రాస్ మీద జపాన్ వాళ్ళు బాంబు వేస్తున్నారు అనే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఆ సమయంలో అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మద్రాస్ లోని సముద్రంలో బోటులో ఒక బ్రిటిష్ అధికారి ఈ మూవీలో హీరో అయినటువంటి యోగి బాబుని గన్నుతో కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే యోగి బాబు తప్పించుకుంటాడు. అలా ఇద్దరూ కూడా ఆ బోట్ లో గొడవ పడుతూ ఉంటారు. అసలు వాళ్ళిద్దరికి గొడవ ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు చూపిస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వాడు ఇండియా పైన బాంబు వేస్తాడు అని తెలియడంతో మద్రాసులో ఉన్న ప్రజల్ని బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడక్కడ టెంట్లు వేసి ఆ టెంట్ల దగ్గర భద్రపరుస్తూ వాళ్ళకి ఆహారం వైద్యం అందిస్తూ ఉంటుంది. అక్కడికి బోట్ లో యోగి బాబు అవ్వ ఆ క్యాంపుల దగ్గరికి బోట్ లో సముద్రంలో వస్తూ ఉంటారు. యోగి బాబు అవ్వ వెంటనే యోగి బాబుని చూసి మనం ఎందుకు అనవసరంగా అక్కడికి వెళ్ళాలి, మన ఇంట్లోనే ఉండవచ్చు కదా అని అడుగుతుంది. యోగి బాబు వెంటనే తన అవ్వను చూసి ఆ జపాన్ వాడు బాంబు వేస్తా అంటున్నాడు, అందుకే ఇక్కడ ఉంటే మనకు కొంచెం అన్నా సెక్యూరిటీ ఉంటుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో తన చెల్లిని పెళ్లి చేసుకోబోయే అతను యోగి బాబు దగ్గరికి వస్తాడు. దాంతో యోగి బాబు ఇక్కడ బాంబు వేస్తారేమో అని తన చెల్లికి పెళ్లి చేయకుండానే తన చెల్లిని పెళ్లి చేసుకోబోయే అతనితో పంపించేస్తాడు. దాంతో తను వెంటనే తన అవ్వను చూసి అవ్వ నువ్వు కూడా నాతో పాటు రా అని అడుగుతుంది. అవ్వ మాత్రం తనని చూసి నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. యోగిబాబు వెంటనే తన చెల్లిని చూసి మన తమ్ముడు బ్రిటిష్ పోలీస్ చేతిలో ఉన్నాడు, అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాం, తమ్ముడిని పిలుచుకుని వస్తాము అని చెప్పి చెల్లిని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క బ్రిటిష్ వాళ్ళు అరేంజ్ చేసిన ఆ క్యాంప్స్ ని చూపిస్తారు. అక్కడ ఇండియన్స్ కి జైలు కూడా అరేంజ్ చేసి ఉంటారు. అక్కడే కొంతమందికి మెడికల్ క్యాంపు ద్వారా వైద్యం కూడా అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి అక్కడ గుంటలు తవ్వి అందులో ఇండియన్ ఖైదీలను అందరినీ కూడా అక్కడ భద్రపరుస్తూ ఉంటాడు. అయితే గుంతలు చాలవు అని ఇంకా గుంతలు తవ్వమని ఆ బ్రిటిష్ అధికారి మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అదే సమయంలో రాజా అనే ఒక వ్యక్తి క్యాంపుకు వచ్చి తన అత్తయ్యకి టాబ్లెట్స్ కావాలి అని ఇండియన్ డాక్టర్ ని అడుగుతాడు. ఇండియన్ డాక్టర్ మాట్లాడుతూ ఇలాంటి మందులు ఇక్కడ దొరకవు, దొరికినా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇవ్వరు అని డాక్టర్ రాజాకి చెప్తాడు. అక్కడే లూలు అనే మరొక వ్యక్తి కూడా ఉంటాడు. తను డాక్టర్ దగ్గరికి వచ్చి మందులు అడుగుతూ ఉంటాడు. ఆ క్యాంప్ కే నారాయణ మరియు తన కూతురు కూడా ఆ మెడికల్ క్యాంప్ కి వచ్చి ఉంటారు. అదే సమయంలో అక్కడ విజయ అనే ఒక ప్రెగ్నెంట్ మహిళ తన కొడుకుతో పాటు ఆ మెడికల్ క్యాంప్ కి వచ్చి ఉంటుంది. వీళ్ళందరితో పాటు ముత్తయ్య అనే ఒక ముసలి వ్యక్తి కూడా ఆ మెడికల్ క్యాంప్ కి వచ్చి ఉంటాడు. అదే విధంగా యోగి బాబు తమ్ముడు కూడా పోలీసుల ఆధీనంలో అదే క్యాంప్ లో ఉంటాడు. నిజానికి యోగి బాబు తమ్ముడు బ్రిటిష్ వాళ్ళ పైన స్వతంత్రం కోసం పోరాడుతున్న ఉద్యమంలో అరెస్ట్ అవ్వడంతో తనని కూడా ఇదే క్యాంపులోని జైల్లో బంధించి ఉంటారు. దాంతో తన తమ్ముడిని రిలీజ్ చేయించడం కోసం ఒక బ్రిటిష్ అధికారి యోగి బాబుకి ఒక లెటర్ రాసిచ్చి ఉంటాడు. దాంతో ఆ లెటర్ ని తీసుకుని తన తమ్ముడిని విడిపించడం కోసమే యోగి బాబు అక్కడికి వచ్చి ఒక బ్రిటిష్ అధికారితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ బ్రిటిష్ అధికారి యోగి బాబు చెంప మీద కొడతాడు. అది చూసిన యోగి బాబు తమ్ముడు వెంటనే అక్కడికి వచ్చి బ్రిటిష్ అధికారి మీద గొడవ పడతాడు. దాంతో ఆ అధికారి వెంటనే యోగి బాబుని చూసి 3 సంవత్సరాల వరకు నీ తమ్ముణ్ణి జైల్లో వేస్తాము అని చెప్తాడు. ఆ వెంటనే బ్రిటిష్ అధికారులు యోగి బాబు తమ్ముణ్ణి కొడుతూ ఉంటారు. ఇదంతా కూడా ముత్తయ్య గమనిస్తూ ఉంటాడు. అప్పుడే బ్రిటిష్ పోలీసులకి జపాన్ వాళ్ళు మళ్ళీ మద్రాస్ పైన బాంబులు వేయడానికి విమానాల ద్వారా వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ బ్రిటిష్ అధికారుల దగ్గర పనిచేస్తున్న ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసర్ యోగి బాబుని చూసి నీ దగ్గర
ఉన్న లెటర్ ని జాగ్రత్తగా ఉంచుకో, అది నీ తమ్ముడిని తీసుకురావడానికి యూజ్ అవుతుంది అని అంటాడు. ఆ తర్వాత యోగిబాబు వెంటనే తన తమ్ముడు దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉన్న బోటు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వెంటనే అక్కడికి వచ్చి మనమిద్దరం సముద్ర మార్గంలో వెళ్ళిపోదామని అంటాడు. ఆ తర్వాత యోగిబాబు వెంటనే సముద్రపు ఒడ్డున ఉన్న తన బోటు దగ్గరికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అక్కడ ఉన్న నారాయణ తన కూతుర్ని చూసి మాట్లాడుతూ, ఇక్కడే ఉంటే చంపేస్తారు, బోట్లో వెళితే సముద్రం నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఆ యోగిబాబు బోటు దగ్గరికి వెళ్తారు. అలాగే లూలు ఆ పడవను చూసి తను కూడా పడవ దగ్గరికి వచ్చేస్తాడు. వీళ్ళ తర్వాత రాజా, ముత్తయ్య, అలాగే విజయ కొడుకు మహేష్ కూడా ఆ యోగిబాబు పడవ దగ్గరికి వచ్చేస్తారు. అయితే పోలీసులు మాత్రం యోగిబాబు తమ్ముణ్ణి పట్టేసుకుంటారు. మరోపక్క యోగిబాబు పడవ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా పడవని సముద్రంలోకి తోసి అందరూ దాంట్లోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. యోగిబాబు మాత్రం తన తమ్ముడు కూడా పడవెక్కేశాడేమో అనుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత యోగిబాబుకి తన తమ్ముడు పడవలో లేడు అని తెలుస్తుంది. దాంతో యోగిబాబు వెంటనే పడవని రిటర్న్ తిప్పి ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు క్యాంపు వేశారో అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన యోగిబాబు తమ్ముడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని కూడా పట్టుకుంటారు అని అరుస్తూ ఉంటాడు. దాంతో యోగిబాబు వెంటనే అక్కడి నుంచి తన అవ్వ, నారాయణ కూతురు లక్ష్మి, ముత్తయ్య, విజయ మరియు విజయ కొడుకు మహేష్, లూలు, రాజాతో కలిసి ఆ పడవలో వెళుతూ ఉంటాడు. అలా పడవలో వెళుతూ ఉండగా యోగిబాబు వెంటనే పడవలో ఉన్న వాళ్ళందరినీ చూసి, రెండో ప్రపంచ యుద్ధం వస్తేనే ఇలా ఉంది, ఇంకా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో అని అంటాడు. దాంతో బోట్లో ఉన్న ముత్తయ్య మాట్లాడుతూ, మరొక ప్రపంచ యుద్ధం అంటూ ఏమీ రాదు, కానీ ప్రజలందరూ కూడా మాస్కులు వేసుకుని ఇంట్లోనే ఉండవలసి వస్తుంది అని చెప్పి వెంటనే యోగిబాబుని చూసి, ఎంత దూరం మనం ఇలా సముద్రంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న యోగిబాబు, ఇక్కడి నుంచి మనం 12 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది, అలాగే పడవలో చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా మెల్లగా వెళ్లాల్సి ఉంటుంది అంటాడు. అలా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా విజయ కొడుకు మహేష్ వెంటనే యోగిబాబుని చూసి, అంకుల్, ఇక్కడికి తిమింగలం వస్తే నాకు చెప్పండి, నేను దానికి బొరుగులు వేస్తాను, అదే మరమరాలు వేస్తాను అని అంటాడు. మహేష్ మాటలు విన్న యోగిబాబు, తిమింగలం అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకుంటున్నాడేమో, అది ఉంటే మన పడవే ఉండదు అని మనసులో నవ్వుకుంటూ వెంటనే మహేష్ ని చూసి, ఖచ్చితంగా మరమరాలు తినే తిమింగలం వస్తే నీకే చెప్తాను అని అంటాడు. అప్పుడు ముత్తయ్య బోట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి, మీ పేర్లన్నీ చెప్పండి, కాస్త మనకు కూడా టైం పాస్ అవుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ వెంటనే లేచి, నా పేరు విజయ, మా వారి పేరు భీమన్నారావు, అతను వెళ్ళి 6 నెలలు అవుతుంది, అతను కాంగ్రెస్ పార్టీలో విజయవాడలో ఉండేవాడని ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని వెంటనే తన కొడుకు మహేష్ ని చూపించి, నా కొడుకు వైద్యం చేయించడం కోసం మద్రాసుకు వచ్చాను అని చెప్తుంది. ఆ తర్వాత యోగిబాబు మాట్లాడుతూ, మేము డైలీ చేపలు పట్టి అమ్మి బ్రతుకుతూ ఉంటాము అని చెప్తాడు. ఆ తర్వాత నారాయణ మాట్లాడుతూ, నా పేరు నారాయణ, నా కూతురు పేరు లక్ష్మి, తనకి కర్ణాటకలో సంగీతం మరియు నాట్యం నేర్చుకోవాలని ఉంది, కానీ నేను మాత్రం లక్ష్మితో, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ నేర్చుకోమని చెప్పాను, అందుకే ఇప్పుడు లక్ష్మి ఖాళీగా ఉంది అని అంటాడు. ఆ తర్వాత లూలు మాట్లాడుతూ, నేను రాజస్థాన్ లో వ్యాపారం చేస్తూ ఉంటాను అని చెప్తాడు. తర్వాత రాజా మాట్లాడుతూ, మా ఇంట్లో ఒకరికి బాగోలేదు, వైద్యం కోసమని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను అని చెప్తాడు. చివరగా ముత్తయ్య మాట్లాడుతూ, నేను ఇంతకు ముందు ఇక్కడే చెన్నైలోని లైబ్రరీలో పని చేశానని, ఇప్పుడు రిటైర్ అయ్యానని, ఈ ఊర్లోనే ఉంటూ ఉంటానని, అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అని చెప్తాడు. ఆ తర్వాత యోగిబాబు బోట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి, మీలో ఎంతమందికి ఈత కొట్టడం వచ్చు అని అడుగుతాడు. అప్పుడు బోట్లో ఉన్న ముత్తయ్య మరియు రాజా మాత్రమే మాకు ఈత వచ్చు అని చెప్తారు. సరిగ్గా అదే సమయంలో బోట్లో ఉన్న యోగిబాబు అవ్వ మాట్లాడుతూ, నా దగ్గర కొన్ని చేపలు ఉన్నాయి, వాటిని ఎండబెట్టి ఏదైనా ఆహారం చేసుకుని తిందాము అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ బోటులోకి ఒక ఎలక వస్తుంది. దాంతో నారాయణ వెంటనే ఆ ఎలుకని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. యోగిబాబు వెంటనే నారాయణని చూసి, మీరు ఈ బోట్లోకి వచ్చినట్లుగానే అది కూడా తన ప్రాణాలని కాపాడుకోవడానికి వచ్చినట్లు ఉంది, దాన్ని ఏమీ చెయ్యకండి అని అంటాడు. అప్పుడు ఆ ఎలక వెంటనే యోగిబాబు దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుంటుంది. కట్ చేస్తే ఒక
ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో చూపించడం మొదలు పెడతారు. మహేష్ ఒక పేపర్లో యోగిబాబు బొమ్మను గీసి చూపిస్తాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ కూడా మహేష్ ని చూసి మెచ్చుకుంటూ ఉంటారు. రాజా మాత్రం ఒక కత్తిని ఎవరికీ కనిపించకుండా తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. అదే సమయంలో యోగిబాబు దగ్గర ఉన్న లెటర్ ని చూసిన ముత్తయ్య, నువ్వు అసలు ఈ లెటర్ ని ఎలా తీసుకుని వచ్చావు? దీంట్లో క్లియర్ గా ఉంది నీ తమ్ముడు ఖచ్చితంగా బయటికి వస్తాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న యోగిబాబు వెంటనే ముత్తయ్యని చూసి, నేను ఈ లెటర్ ని తీసుకురావడం కోసం చాలా అవస్థలు పడ్డాను అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ముత్తయ్య ఆ లెటర్ ని చదువుతూ ఉండగా ఆ లెటర్ గాలికి సముద్రంలో పడిపోతుంది. దాంతో యోగిబాబు వెంటనే సముద్రంలోకి దూకి ఆ లెటర్ ని తెస్తాను అని అంటూ ఉంటాడు. అయితే బోట్ లో ఉన్న అందరూ కూడా వద్దు, ఏమీ అవ్వదు అని అంటూ ఉంటారు. అయినప్పటికీ యోగిబాబు వెంటనే తన తమ్ముడు కోసం సముద్రంలోకి దూకి ఆ లెటర్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ లెటర్ మాత్రం సముద్రంలోకి మునిగిపోతుంది. దాంతో యోగిబాబు మరియు తన అవ్వ ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో బోట్ లో ఉన్న అందరూ కూడా వాళ్ళని చూసి, మీరేమీ బాధపడకండి, ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది అని ఓదారుస్తూ ఉంటారు. అదే సమయంలో బోట్ నడుపుతున్న రాజా వెంటనే యోగిబాబుని చూసి, ఈ బోట్ ఎందుకో లాగుతున్నట్లుగా ఉంది అని అంటాడు. యోగిబాబు రాజాని చూసి, ఈ బోట్ లో కేవలం 6 మాత్రమే వెళ్ళగలం, కానీ ఇప్పుడు 9 మంది వెళుతున్నాం కదా, అందుకే బోటు లాగుతున్నట్లు ఉంది అని వెంటనే బోట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్లేసెస్ మార్చి కూర్చోబెడతాడు. అదే సమయంలో లక్ష్మి విజయాని చూసి, అసలు మీ కొడుక్కి ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది. విజయ లక్ష్మిని చూసి, మహేష్ కి బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది, అందువల్ల తన కంటి చూపు కూడా పోతుందని అన్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న లూలు వెంటనే విజయాని చూసి, మీరేమీ బాధపడకండి, మీ రెండవ బిడ్డ మంచి ఆరోగ్యంగా పుడతాడు అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ బోట్ లో వెళుతూ ఉండగా సముద్రంలో వాళ్ళకి ఎదురుగా ఒక బోటు బోల్తా పడిపోయి ఉంటుంది. అందులో సామాన్లు అన్ని కూడా సముద్రంలో తేలుతూ ఉంటాయి. ఆ బోట్ లో ఉన్న ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ వెంటనే యోగిబాబు దగ్గరికి వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ పేరు థామస్. తను వెంటనే యోగిబాబు ఉన్న బోట్ లోకి ఎక్కుతాడు. యోగిబాబు మాత్రం తనను చూసి, ఆల్రెడీ ఈ బోట్ లో 9 మంది ఉన్నారు, నువ్వు బోట్ లోకి ఎక్కితే ఈ బోట్ మునిగిపోతుంది అని అంటాడు. అయితే థామస్ మాత్రం, నాకు బోటు గురించి బాగా తెలుసు, ఇదేమీ మునగదు అని వెంటనే యోగిబాబుకి గన్ను గురిపెట్టి ఆ బోట్ లో ఎక్కుతాడు. ఆ సమయంలో నారాయణ వెంటనే థామస్ ని చూసి, మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. దానికి థామస్ మాట్లాడుతూ, యుద్ధం జరుగుతున్నప్పుడు నేను ఆయుధాలని తీసుకుని సైన్యంతో వెళుతున్నానని, అనుకోకుండా బోటు మునిగిపోయిందని, నా సామాన్లన్నీ కూడా సముద్రంలో మునిగిపోయాయి అని చెప్తాడు. అదే సమయంలో థామస్ పైన రాజా కాళ్ళు వేసుకుని పడుకోవాలి అని చూస్తూ ఉంటాడు. దాంతో థామస్ వెంటనే కాళ్ళు తీయమని తనని బెదిరించి, ఇప్పటి నుంచి ఈ బోట్ నాది, ఈ బోట్ లో నేను చెప్పినట్లుగానే వినాలి, అలా కాదు అంటే వాళ్ళని నేను కాల్చి సముద్రంలో పడేస్తాను అని అందరికి వార్నింగ్ ఇస్తాడు. థామస్ దగ్గర ఉన్న గన్నును చూసిన ముత్తయ్య, గన్ను ఇవ్వండి, నేను ఒకసారి మ్యాజిక్ చేసి చూపిస్తాను అని అంటాడు. కానీ థామస్ మాత్రం ముత్తయ్యకి గన్ను ఇవ్వడానికి అంగీకరించడు. ఆ తర్వాత ముత్తయ్య యోగిబాబును చూసి, మీరు సముద్రంలో చేపలు పడుతూ ఉంటారు కదా, ఒకవేళ ఈ సముద్రంలో చేపలు అయిపోతే ఏం చేస్తారు అని అంటాడు. దానికి యోగిబాబు, ఒకవేళ నిజంగా అలాగే జరిగితే మేము ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాము అని చెప్తాడు. ఆ తర్వాత రాజా కూడా మాట్లాడుతూ తన గురువు గురించి అందరికీ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముత్తయ్య వెంటనే రాజాని చూసి, ఇంతకీ ఎవరు మీ గురువు అని అడుగుతాడు. దానికి రాజా, మా గురువు జిన్నా అని అంటాడు. ఆ మాటలు విన్న ముత్తయ్య రాజాని చూసి, అంటే నువ్వు ముస్లింవా అని అడుగుతాడు. దానికి రాజా వెంటనే ముత్తయ్యని చూసి, అవును, నా పేరు రాజా మహమ్మద్ అని అంటాడు. అక్కడే ఉన్న థామస్ రాజాని చూసి, మీ జిన్నా ఇండియాని సపరేట్ చెయ్యాలని చూస్తున్నాడు అని రాజాని తిడతాడు. దాంతో రాజా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ సమయంలో నారాయణ మాట్లాడుతూ, ఇది ఒక హిందువుల భూమి అని అంటాడు. దానికి రాజా మాట్లాడుతూ, ఇండియా అందరు భూమి అని అంటాడు. అయితే అక్కడే ఉన్న థామస్ మాట్లాడుతూ, చూసారా ఇక్కడే ఇలా కొట్టుకుంటున్నారు, ఖచ్చితంగా ఇండియా రెండుగా విడిపోతుంది అని చెప్తాడు. ఆ సమయంలో ముత్తయ్య థామస్ ను చూసి మాట్లాడుతూ, ఇండియా 10 భాగాలుగా విడిపోయినా సరే ప్రతి ఊర్లోనూ ఒక హిందువు గుడి ఉంటుంది, అలాగే ఒక మసీదు కూడా ఉంటుంది, మేము విడిపోకుండా ఎప్పటికీ కలిసి ఉంటామని థామస్ తో చెప్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత 4 గంటల తర్వాత బోట్ లో జరుగుతున్నది చూపించడం మొదలు పెడతారు. అలా వాళ్ళు బోట్ లో వెళుతూ ఉండగా జపాన్ సైన్యం బోట్ లో అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. దాంతో బోట్ లో ఉన్న థామస్ వెంటనే జపాన్ జెండాని పైకి లేపి వాళ్ళకి చూపిస్తాడు. దాంతో ఆ జపాన్ సైన్యం వీళ్ళు జపాన్ కి చెందిన వాళ్ళు అనుకుని వాళ్ళ మీద అటాక్ చేయకుండా వెళ్లిపోతారు. యోగిబాబు వెంటనే బోట్ లో ఉన్న వాళ్ళని చూసి, ఇప్పటి వరకు మనం 2 కిలోమీటర్ల మాత్రమే ప్రయాణం చేశాము అని చెప్తాడు.
చెప్తాడు. ముత్తయ్య మాట్లాడుతూ ఇలాంటి యుద్ధాలు 2-3 గంటలు జరుగుతాయని, ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది అని చెప్తాడు. అదే సమయంలో లక్ష్మి ఒక పాట పాడుతూ ఉంటుంది. దాంతో బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల్ని మర్చిపోయి చాలా ఎంజాయ్ చేస్తారు. అదే సమయంలో థామస్ చెన్నైలో ఉన్న తన కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి జపాన్ వాళ్ళు అటాక్ చేశారు కదా, అది ఎంతవరకు జరిగింది అని అడుగుతాడు. దానికి కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళు వెంటనే థామస్ తో అసలు ఇక్కడ జపాన్ వాళ్ళు అటాక్ చేయలేదు, అదంతా కూడా మన వాళ్ళే అప్పుడు ట్రైల్ వేశారు అని చెప్తారు. ఆ మాటలు విన్న థామస్ అవునా, ఇక్కడ బోట్ లో మద్రాసుకి చెందిన ఒక గుంపు బయలుదేరి వస్తుంది, వాళ్ళతో పాటు నేను ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు కంట్రోల్ రూమ్ వారు థామస్ తో మాట్లాడుతూ ఆ గుంపులోనే ఒక తీవ్రవాది ఉన్నాడు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సిగ్నల్ కూడా కట్ అవుతుంది. వెంటనే థామస్ ఆ బోట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టడం స్టార్ట్ చేసి వాళ్ళకి గన్ని చూపి బెదిరించి మీలో ఎవరో తీవ్రవాది చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో అందరూ కూడా చాలా సైలెంట్ గా ఉంటారు. ముత్తయ్య వెంటనే థామస్ ని చూసి మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆ తీవ్రవాదిని నేనే పట్టిస్తాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో బోట్ లోకి నీళ్లు వస్తూ ఉంటాయి. దాంతో యోగిబాబు మాట్లాడుతూ ఈ బోట్ కేవలం 6 మందికి మాత్రమే, కానీ ఇప్పుడు మనం ఇందులో 10 మంది ఉన్నాం, అందుకే ఈ బోట్ లోకి నీళ్లు వస్తున్నాయి, ఎవరైనా ఒక ముగ్గురు ఈ బోట్ లో నుంచి బయటికి దూకండి అని అంటాడు. దాంతో థామస్ వెంటనే యోగిబాబుని చూసి అయితే నువ్వే వాటర్ లోకి దూకు అని అంటాడు. ఆ మాటలు విన్న యోగిబాబు వెంటనే థామస్ ని చూసి నేను దూకేస్తే నా అవ్వని ఎవరు చూసుకుంటారు అని అంటాడు. థామస్ చాలా కోప్పడుతూ యోగిబాబుని చూసి మీ అవ్వ చనిపోయేదే కదా, దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అని అంటాడు. అలా యోగిబాబుకి థామస్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఆ సమయంలో థామస్ యోగిబాబుని షూట్ చేయాలి అనుకుని పొరపాటున ఆ బోట్ ని షూట్ చేస్తాడు. దాంతో బోట్ కి హోల్ పడి చాలా తొందరగా నీళ్లు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. యోగిబాబు వెంటనే అందరినీ చూసి ఖచ్చితంగా ఎవరో ఒక ముగ్గురు బయటికి దూకాల్సిందే, నేను మా అవ్వ అయితే మాత్రం దూకం, మీలోనే ఎవరో ఆ ముగ్గురు డిసైడ్ చేసుకోండి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి తిమింగలం వస్తూ ఉంటుంది. యోగిబాబు అందరినీ చూసి ఈ తిమింగలం మనిషి వాసన చూస్తే అందరినీ చంపేస్తుంది అని అంటాడు. దాంతో థామస్ వెంటనే అక్కడ ఉన్న ఆయిల్ బాటిల్ ని బోట్ చుట్టూ కూడా పోస్తాడు. దాంతో తిమింగలం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. యోగిబాబు బోట్ లో ఉన్న అందరినీ చూసి మీలో ఆ ముగ్గురు ఎవరో తొందరగా నిర్ణయించుకోండి, లేదంటే మనం 6 రోజులైనా కానీ ఇక్కడి నుంచి ఒడ్డుకు చేరమని అంటాడు. దాంతో ముత్తయ్య వెంటనే యోగిబాబుని చూసి నేను తొందరలోనే ఆ తీవ్రవాది ఎవరో కనిపెడతాను, అతను చంపేసి సముద్రంలో పడేద్దామని అంటాడు. ఆ తర్వాత ముత్తయ్య రాజాని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. దాంతో రాజా మాట్లాడుతూ మలయాళంలో మనోరమ అనే ఒక పత్రికలో పనిచేశానని, అక్కడ నా మీద బ్రిటిష్ వాళ్ళు కేసులు పెట్టారని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో నారాయణ మాట్లాడుతూ రాజా ఒక ముస్లిం, ఖచ్చితంగా రాజానే ఒక తీవ్రవాది అయి ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్న రాజా వెంటనే నారాయణన్ని కత్తితో పొడవడానికి వెళ్తాడు. దాంతో రాజాని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపుతారు. ముత్తయ్య వెంటనే రాజాని చూసి కత్తి తెచ్చుకున్నావంటే నువ్వే ఖచ్చితంగా తీవ్రవాదివి అంటాడు. దానికి రాజా మాట్లాడుతూ నేను ఒక పరోటా మాస్టర్ పనిచేస్తున్నాను, అందువల్లే నా దగ్గర కత్తి ఉంది అని అంటాడు. కట్ చేస్తే 10 గంటల తర్వాత ఆ బోట్ లో ఏం జరుగుతుందో చూపించడం మొదలు పెడతారు. థామస్ దగ్గర ఒక FM రేడియో ఉండడంతో దాన్ని ఓపెన్ చేయగా సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది అని దాంట్లో చెప్తూ ఉంటారు. తుఫాన్ ఎక్కువగా వస్తే బోట్ సముద్రంలో మునిగిపోతుంది కాబట్టి బోట్ ని తాడుతో 2 పక్కల కట్టడం కోసం యోగిబాబు వెంటనే సముద్రంలోకి దూకి బోట్ కి 2 సైడ్స్ కూడా తాడుని బాగా కడతాడు. అదే సమయంలో తిమింగలం యోగిబాబు మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు బోట్ లో ఉన్న ఒకే ఒక చేపని తిమింగలానికి వేసి యోగిబాబుని కాపాడతారు. ఆ సమయంలో ముత్తయ్య బోట్ లో ఉన్న వాళ్ళందరినీ చూసి మీలో ఎవరెవరు బ్రతకాలనుకుంటున్నారో చెప్పండి అని అంటాడు. అప్పుడు రాజా మాట్లాడుతూ నేను నా గురువు జిన్నాని ఖచ్చితంగా చూడాలి, అందుకోసం నేను బ్రతికే ఉంటాను అని అంటాడు. ఆ వెంటనే నారాయణ మాట్లాడుతూ నేను అప్పు తీసుకుని నా కూతురి పెళ్లి చేశానని, ఆ అప్పు తీర్చాలి అని చెప్తాడు. అయితే నారాయణ కూతురు లక్ష్మి మాట్లాడుతూ నేను కావాలంటే దూకేస్తాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న నారాయణ మాత్రం నువ్వు పెళ్లి కాని అమ్మాయివి, నువ్వు అలా దూకకూడదు అని కవర్ చేస్తాడు. ఇలా బోట్ లో ఉన్న అందరూ కూడా వాళ్ళు బ్రతకడానికి రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు విజయ ముత్తయ్యతో మాట్లాడుతూ నేను కావాలంటే దూకేస్తాను, కానీ నా బిడ్డను మాత్రం కాపాడి ఒడ్డుకు చేర్చండి అని విజయ వెంటనే సముద్రంలోకి దూకేస్తుంది. అది చూసిన యోగిబాబు వెంటనే సముద్రంలోకి దూకి విజయాన్ని కాపాడతాడు. అలా వాళ్ళు చాలా సేపటి నుంచి పడవలో ప్రయాణిస్తూ ఉండడంతో అందరికీ ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. అప్పుడే యోగిబాబు సముద్రంలో మొలిచి ఉన్న కొన్ని గడ్డల్ని తీసి
తీసి అందరికీ ఇస్తాడు. అది తిన్న పడవలో ఉన్న అందరూ కూడా మైకంలో పడిపోతారు. నిజానికి యోగిబాబు లక్ష్మితో మాట్లాడడం కోసమే అలా చేసి ఉంటాడు. యోగిబాబు లక్ష్మిని చూసి మరో 10 నిమిషాల వరకు ఈ గడ్డల్ని తిన్న వాళ్ళందరూ మైకంలో ఉంటారు, ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకు నువ్వు నన్ను ఇలా చూస్తున్నావు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మి వెంటనే యోగిబాబుని చూసి, నువ్వు చూడ్డానికి రౌడీలాగా ఉంటావు, కానీ నీ మనసు చాలా మంచిది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడి నుంచి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఒక ఫ్లవర్ డిజైన్ వేసి ఉన్న కర్చీఫ్ ని యోగిబాబుకి లక్ష్మి ఇస్తుంది. అయితే యోగిబాబు అవ్వ మాత్రం ఆ గడ్డల్ని తినకుండా ఇవన్నీ కూడా వింటూ ఉంటుంది. కట్ చేస్తే కొంత సమయం తర్వాత మళ్ళీ తిమింగలం అక్కడికి వస్తూ ఉంటుంది. దాంతో దాని నుంచి తప్పించుకోవడం కోసం దాంట్లో బోట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తిమింగలానికి కనిపించకుండా ఉండడం కోసం బోట్ లో వంగి ఉంటారు. ఆ సమయంలో థామస్ దగ్గర ఉన్న తుపాకీని మహేష్ ఎత్తుకుని ఉంటాడు. ఆ తుపాకీని చూసిన ముత్తయ్య, ఆ గన్ను నాకు ఇస్తే నీకు మ్యాజిక్ చేసి చూపిస్తాను అని అంటాడు. ఆ వెంటనే ముత్తయ్య మహేష్ దగ్గర నుంచి ఆ గన్ను తీసుకుని వెంటనే థామస్ తొడ మీద కాల్చి, నేనే మీరు వెతుకుతున్న తీవ్రవాదిని, దేశం కోసం పోరాడుతుంటే నేను తీవ్రవాదిని అవుతానా, సుభాష్ చంద్రబోస్ గ్యాంగ్ లో నేను కూడా చీఫ్ కమాండర్ లాగా పనిచేస్తున్నాను అని అంటాడు ముత్తయ్య. ఆ వెంటనే ముత్తయ్య థామస్ ని మోకాళ్ళ మీద కాల్చి బోట్ లో కూర్చోబెడతాడు. ముత్తయ్య మాట్లాడుతూ, నా బ్యాగ్ లో బాంబు ఉంది, నేను ఆ వైద్య శిబిరం దగ్గరికి వెళ్లి ఆ బ్రిటిష్ పోలీసుల దగ్గర బాంబుని పేల్చాలనుకున్నాను, కానీ అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండడంతో నేను ఇటు మీతో పాటు వచ్చేశాను అని అంటాడు. అలాగే థామస్ బోట్ లో ఉన్న వాళ్ళందరినీ చూసి, ఇప్పుడు నా దగ్గర థామస్ ఉన్నాడు, ఇతనితో పాటు సముద్రంలోకి దూకడానికి మరో ఇద్దరు ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి అని అంటాడు. దాంతో బోట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేస్తారు. ఈ బోట్ లో ఉన్న చెక్కల్ని కోసుకుంటూ పోదాం, అలా కొంత వెయిట్ తగ్గుతుంది అని అంటారు. ఆ తర్వాత ముత్తయ్య దగ్గర ఉన్న బాంబుని తీసి సముద్రంలో పడేస్తారు. సరిగ్గా అదే సమయంలో థామస్ ముత్తయ్యని సముద్రంలోకి తోసేసి ఆ ముత్తయ్యని చంపేస్తాడు. ఆ వెంటనే థామస్ మిగిలిన వారిని చూసి, ఈ బోట్ లోని చెక్కల్ని కోస్తే బోట్ మొత్తం సముద్రంలోకి మునిగిపోతుంది, అందుకని మీలో ఎవరో ఆ సముద్రంలో దూకేది నిర్ణయించుకోండి అంటాడు. ఆ తర్వాత బోట్ లోని వాళ్ళందరూ కూడా ఎవరో సముద్రంలోకి దూకాలా అని పేపర్లో పేర్లన్నీ రాస్తూ ఉంటారు. ఇదంతా చూసిన యోగిబాబు అవ్వ వెంటనే యోగిబాబుని చూసి, ఇలాంటి సమాజంలో నేను బ్రతుకుతున్నానా, నా మాట విని నాతో వచ్చేయి, మనమిద్దరం కూడా ఈ సముద్రంలో దూకేద్దాం, ఈ సముద్రమే మన దేవత, సూర్యుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకి ఈత కూడా వచ్చు, అన్ని కలిసొస్తే మనం ఈదుకుంటూ ఒడ్డుకి వెళతామని అంటుంది. దాంతో యోగిబాబు మరియు తన అవ్వ ఇద్దరూ కూడా సముద్రంలోకి దూకేస్తారు. కట్ చేస్తే 14 రోజుల తర్వాత ఏమైందో చూపించడం మొదలు పెడతారు. చివరికి బోట్ లో వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేరుకుని ఉంటారు. అప్పుడు నారాయణ మాట్లాడుతూ, యోగి బాబుని మరియు తన అవ్వని ఖచ్చితంగా తిమింగలం తినేసి ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న థామస్ కూడా, నువ్వు చెప్పింది నిజమే అయి ఉండవచ్చు, ఎందుకంటే యోగి బాబు మరియు తన అవ్వ మాకు దొరికినట్లుగా ఎటువంటి సమాచారం లేదు అని అంటాడు. ఆ తర్వాత నారాయణ మాట్లాడుతూ, మనం ఈ రోజు బ్రతికి ఉన్నాము అంటే దానికి కారణం ఆ ఇద్దరే, అందుకే వాళ్ళిద్దరికి ఒక హోమం చేద్దాం అని అంటాడు నారాయణ. అదే సమయంలో లక్ష్మి ఇంతకు ముందు యోగి బాబుకి ఇచ్చిన ఆ ఫ్లవర్స్ డిజైన్ ఉన్న కర్చీఫ్ అక్కడ మహేష్ కి దొరుకుతుంది. అది చూసిన లక్ష్మి, ఈ కర్చీఫ్ ని నేను యోగి బాబుకి ఇచ్చాను అంటే యోగి బాబు బ్రతికే ఉన్నాడు అని చెప్తుంది. అలా చివరికి వాళ్ళందరూ కూడా యోగి బాబుని మరియు తన అవ్వని కలుస్తారు. సముద్రంలో వారికి హెల్ప్ చేసినందుకు థామస్ యోగి బాబు తమ్ముణ్ణి విడిపిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రతికి ఉండడానికి కారణం యోగి బాబు మరియు తన అవ్వాయి కారణమని అందరూ కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు. థామస్ మళ్ళీ వాళ్ళని చూసి, ఈ రోజు నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం మీరే, మీకేం కావాలో కోరుకో అని అంటాడు థామస్. ఆ మాటలు విన్న యోగి బాబు వెంటనే థామస్ ని చూసి, మీరు మా ఊరిని తిరిగి ఇచ్చేస్తారా అని అడుగుతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు బ్యాక్ ట్రాక్ అనే హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే అల్టిమేట్ గా ఉంటుంది. అలాగే మూవీలో ట్విస్ట్ అయితే అస్సలు గెస్ చేయలేరు. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, మిస్ అవ్వకుండా చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.